63 మంది నాయనార్లలో అత్యంత ప్రసిద్ధుడు. ఆచారాల కన్నా అమాయకమైన భక్తి గొప్పదని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు భక్త కన్నప్ప చరిత్ర. భక్తికి చదువు, సంధ్య, కులం, గోత్రం, ఆచార వ్యవహారాలతో పనిలేదు. నిష్కల్మషమైన మనసుంటే చాలు, ఆ పరమేశ్వరుడు కరిగిపోతాడు అని నిరూపించిన అద్భుత చరిత్ర భక్త కన్నప్పది. ఆయన అసలు పేరు తిన్నడు. కాని శివునికోసం తన కళ్లనే దానంచేసి కన్నప్ప, కన్ను ఇచ్చిన తండ్రిగా మారిపోయాడు. ఆయుధం. తిన్నడు కిరాతకుడు. శ్రీకాళహస్తి సమీపంలోని అటవీ ప్రాంతంలో నివసించే బోయ, కిరాతక కులంలో జన్మించాడు తిన్నడు. అతను గొప్ప వేటగాడు. ఒకరోజు వేటాడుతూ అడవిలో ఉన్న ముక్కంటీశ్వరుని, శివలింగాన్ని చూశాడు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆ లింగాన్ని చూడగానే అతనిలో అపారమైన భక్తి పొంగుకొచ్చింది. వింతైన పూజ. తిన్నడికి మంత్రాలు రావు, పూజా విధానం తెలియదు. అతనికి తెలిసిందల్లా స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అతను లింగంలో రాయిని చూడలేదు, శివుణ్ణి చూశాడు. ఆకలి అవుతుందా సామీ? స్నానం చెయ్యి సామీ, మట్టి అంటుకుంది అంటూ ప్రేమతో శివునితో మాట్లాడాడు. భక్తితో పలికిన పలుకులు శివుడు విన్నాడు. శివునికి అభిషేకం చేయడానికి నీళ్లు తేవడానికి ఆయన దగ్గర పాత్రలేదు. అందుకే సమీపంలోని స్వర్ణముఖి నదిలో నోటినిండా నీళ్లు పుక్కిలించి తెచ్చేవాడు. పూలు తేవడానికి బుట్టలేదు. అందుకే తన జుట్టులో దోపుకుని తెచ్చేవాడు. నైవేద్యం కోసం తాను వేటాడిన మాంసాన్ని కాల్చి అది రుచిగా ఉందో లేదో అని స్వయంగా కొరికి రుచిచూసి మంచి ఆకుల్లో కట్టుకుని 2 చేతుల్లో పట్టుకుని తీసుకువచ్చి ముక్కలను స్వామికి పెట్టేవాడు. చేతులు ఖాళీలేవు కనుక నోటితో నీళ్లను తెచ్చి శివలింగంపై ఊసి అభిషేకం చేసి జుట్టులోని పూలతో అలంకరించి ఎంగిలి మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. ఇదే అతని అమాయక భక్తి. శివగోచరుని సందేహం. శివుని లీల. ఆ ఆలయానికి శివగోచరుడు అనే బ్రాహ్మణ పూజారి ఉండేవారు. రోజూ రుద్రాధ్యాయ మంత్రాలతో శాస్త్రవిధిలో నిత్యం పూజ చేసేవాడు. ఒకనాడు ఉదయాన్నే వచ్చి చూసేసరికి శివలింగంపై మాంసం ముక్కలు, ఎంగిలి నీళ్లు ఉన్నాయి. అయ్యో, ఎవరో అడవి మనుషులు స్వామిని అపవిత్రం చేస్తున్నారు అని బాధపడి శుభ్రం చేసి శాస్త్రోక్తంగా పూజ చేసేవాడు. ఇదే ఇలాగే కొన్ని రోజులపాటు సాగడంతో ఎంతో బాధతో ఆయన కూడా శివునితోనే చెప్పుకున్నాడు. ఒకనాడు శివుడు పూజారికి ఇది నాకు ప్రియుడైన భక్తుడు చేసే పూజ అని చెప్పాడు. ఆ కిరాతకుని భక్తిని సామాన్యంగా అంచనా వెయ్యకు. అతని ఎంగిలి నీరు నాకు గంగాజలం కన్నా పవిత్రం. కొద్దిసేపట్లో వస్తాడు. నీవే ప్రత్యక్షంగా అతని భక్తిని గమనించు అని చెప్పాడు. నెత్తురు కారిన నయనం. అద్భుత త్యాగం. అంతలోనే తిన్నడు వచ్చాడు. పూజారి ఒక చెట్టు చాటు నుండి చూస్తున్నాడు. ఆ రోజు తిన్నడు వచ్చేసరికి శివలింగం కుడికన్ను నుండి నీళ్లు కారుతోంది. తిన్నడు తల్లడిల్లిపోయాడు. ఏమైంది స్వామీ అని ఆయనకు తెలిసిన ఆకుపసరులు వైద్యం చేసినా నీరు ఆగలేదు. అది రక్తంగా మారిపోయింది. దాంతో ఏం చేయాలో తోచక చివరికి కంటికి కంతే మందు అనుకుని వెంటనే తన చేతిలోని బాణంతో తన కుడికన్నును పెకిలించి స్వామి కంటికి అమర్చాడు. రక్తం ఆగిపోయింది. తిన్నడు సంతోషించాడు. కాని శివుని పరీక్ష ఇంకా ముగియలేదు. వెంటనే శివలింగం ఎడమ కన్ను నుండి రక్తం కారడం మొదలైంది. తిన్నడు ఏమాత్రం వెనుకాడలేదు. వైద్యం తెలిసింది కదా అని తన 2వ కన్ను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కాని 2వ కన్ను కూడా తీసేస్తే శివలింగం ఎక్కడ ఉందో కనిపించదు కదా. అందుకే తెలివిగా తన కాలి బొటనవేలిని శివలింగం యొక్క ఎడమ కన్నుపై ఆనవాలుగా పెట్టి తన 2వ కన్నును బాణంతో పెకిలించడానికి సిద్ధపడ్డాడు. సాక్షాత్కారం. కన్నప్పగా మారిన తిన్నడు. ఆ అమాయక భక్తుని త్యాగానికి కైలాసనాథుడు కరిగిపోయాడు. వెంటనే లింగం నుండి ఒక చెయ్యి బయటకు వచ్చి తిన్నడి చేతిని పట్టుకుంది. నిలువు కన్నప్ప, నిలువు కన్నప్ప అనే గంభీరమైన పిలుపు వినిపించింది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై తిన్నడికి చూపును ప్రసాదించి తిన్నడికి, ఇదంతా చూస్తున్న శివగోచరుడికి కైలాస ప్రాప్తిని కలిగించారు. అప్పటినుండి తిన్నడు భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. నీతి. భగవంతుడు ఆచారాలను కాదు, ఆంతర్యాన్ని, మనసుని చూస్తాడు. నిష్కల్మషమైన ప్రేమ, త్యాగబుద్ధికి మించిన పూజ మరొకటి లేదని కన్నప్ప చరిత్ర మనకు చాటి చెబుతుంది. ఓం నమః శివాయ.